ఇది Xtore కంపెనీ మొబైల్ ఆర్ టాబ్లెట్ హోల్డర్. ఈ వీడియోలో అన్బాక్సింగ్ తో పాటు అలాగే దీని రివ్యూ అనేది ప్రొడ్యూస్ చేయబోతున్నాను. అలాగే ఫైనల్ పార్ట్ లో మీకు కొన్ని దీంతో తీసిన వీడియోస్ రికార్డింగ్స్ కూడా మీకు పోస్ట్ చేస్తాను. సో మనం ఫస్ట్ అన్బాక్సింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. బాక్స్ లో మనకి Xtore మొబైల్ హోల్డర్ పీసెస్ గా అయితే వచ్చింది. దీన్ని మనం అటాచ్ చేసి వాడుకోవాలి. అలాగే ఇన్స్టాలేషన్ పేపర్ కూడా ఇచ్చారు. సో ఈజీగా అయితే ఇన్స్టాల్ చేయొచ్చు. ఫైనల్ గా మొత్తం అటాచ్ చేశాక ఈ విధంగా అయితే ఉంటుంది ఈ Xtore మొబైల్ ఆర్ టాబ్లెట్ హోల్డర్. ఇది అన్బాక్సింగ్ గురించి. ఇప్పుడు మనం మాట్లాడుకుందాం దీంట్లో ఉన్న గుడ్ థింగ్స్ ఫస్ట్. సో లెట్స్ స్టార్ట్. ఫస్ట్ థింగ్ వచ్చేసి మీరు టాప్ డౌన్ షాట్స్ అయితే తీయచ్చు. దీంతో అద్భుతంగా అయితే వస్తాయి అనమాట. ఒకసారి మీరే వీడియో కంపారిజన్ చూడండి, సైడ్ బై సైడ్ మీకు తెలుస్తుంది. నేను మొబైల్ యూస్ చేసి అంటే హ్యాండ్తో యూస్ చేసి తీసిన వీడియో, అలాగే ఇంకొక వీడియో వచ్చేసి ఈ Xtore మొబైల్ హోల్డర్తో తీసిన వీడియో. సో వీడియోస్ అనేది చాలా అద్భుతంగా అయితే తీయచ్చు. అండ్ ఆల్సో దీంట్లో ఒక ప్రాబ్లం కూడా ఉంది, అది నేను బ్యాడ్ థింగ్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సెకండ్ థింగ్ వచ్చేసి ఇది చాలా కాంపాక్ట్ అనమాట. మీరు ఈజీగా ఎక్కడికైనా క్యారీ చేసుకోవచ్చు. బ్యాగ్లో పెట్టుకొని జస్ట్ మీరు ఫోల్డ్ చేసుకొని ఈజీగా క్యారీ చేసుకొని వెళ్ళచ్చు. అలాగే మీరు ఒకవేళ ఫేస్లెస్ వీడియోస్ తీస్తున్నారు, ఎక్కువగా టాప్ డౌన్ వీడియోస్ ఎక్కువ తీస్తున్నారు అన్నప్పుడు ఈ గ్యాడ్జెట్ అయితే మీ బ్యాగ్లో కంపల్సరీగా అయితే ఉండాలి. ఎందుకంటే మీకు ఎప్పుడు వర్క్ వస్తుందో తెలియదు కాబట్టి జస్ట్ మీరు టేబుల్ ఉంటే టేబుల్కో లేదంటే చైర్ ఉంటే చైర్కో అటాచ్ చేసేసి టాప్ డౌన్ వీడియోస్ అయితే అద్భుతంగా అయితే తీసుకోవచ్చు దీంతో. నెంబర్ 3, ఈ Xtore మొబైల్ ఆర్ టాబ్లెట్ హోల్డర్ని మీరు హైట్ అయినా అడ్జస్ట్ చేసుకోవచ్చు, యాంగిల్ అయినా అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఆర్ ఈవెన్ లెంత్ కూడా అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ 3 ఫీచర్స్ అయితే ఉన్నాయన్నమాట. అంటే దీని అర్థం ఏంటంటే మీరు ఏ యాంగిల్ అంటే యాంగిల్లో పెట్టుకోవచ్చు. మీ యొక్క యూసేజ్ని బట్టి అనమాట. అది మీ యొక్క అద్భుతమైన వీడియో క్రియేషన్ బట్టి అయితే ఉంటుంది. నెంబర్ 4, మనకి కుషనింగ్ ప్యాడ్స్ అయితే ఇచ్చారు రెండు పక్కల బేస్ సపోర్ట్కి. దీనివల్ల యూజ్ ఏంటంటే మీరు ఇన్ కేస్ టేబుల్స్ కానీ లేకుంటే ఎక్కడైనా వుడెన్ చైర్స్ కానీ అటాచ్ చేస్తున్నారు అన్నప్పుడు ఎక్కువ ప్రెజర్ పెడితే ఏంటంటే మనకి బెండ్ అయిపోతే ఒక మార్క్ లాగా అయితే పడిపోతుంది అనమాట ప్రెజర్కి. ఆ ప్రెజర్ లేకుండా, అలాగే రెండో దానికి ఏంటంటే ఇది మనకి ఏదైనా సాఫ్ట్ సర్ఫేసెస్ ఉంటాయి కదా, టేబుల్స్ కానీ లేకుంటే చైర్స్ కూడా ఉంటాయి, కొన్ని సాఫ్ట్గా అయితే ఉంటాయి అనమాట, స్లిప్ అయిపోయేటట్టు. అలాంటి చోట కూడా ఆ గ్రిప్స్ అనేది మీకు హెల్ప్ అవుతుంది. ఇవి దీంట్లో ఉన్న మంచి విషయాలు. ఇప్పుడు మాట్లాడుకుందాం దీంట్లో ఉన్న బ్యాడ్ థింగ్స్. సో లెట్స్ స్టార్ట్. ఫస్ట్ అయితే నేను చూసింది, నాకు ఎక్స్పీరియన్స్ అయింది అంటే ఇది చూడడానికి చాలా బాగుంది, టేబుల్కి అటాచ్ చేసినప్పుడు కూడా చాలా బాగుంది. కానీ కొన్ని వైబ్రేషన్స్ అయితే నేను నోటీస్ చేశాను మొబైల్ అటాచ్ చేసేటప్పుడు కానీ లేకుంటే మొబైల్ రిమూవ్ చేసేటప్పుడు. అలాగే ఇన్ కేస్ నేను నా రూమ్లో ఫ్యాన్ కనుక ఆన్ చేసినట్లయితే హై స్పీడ్లో పెట్టి అప్పుడు కూడా లిటిల్ బిట్ వైబ్రేషన్స్ అయితే నోటీస్ అయితే చేశాను. కానీ ఈ వైబ్రేషన్స్ మనం పాడవకుండా అంటే రాకుండా చూసుకోవచ్చు. అది ఎలా అంటే మీరు జస్ట్ ఒక యాంగిల్ కానీ లేకుంటే హైట్ కానీ అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. కానీ మీకు ఒక కొంచెం టైం అయితే తీసుకుంటుంది అనమాట ఫస్ట్ టైంలో, అంటే కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోవడానికి మీ వీడియో తీసే ముందు. ఇంకొంచెం క్వాలిటీ పెంచి మంచి సాలిడ్ బిల్డ్ క్వాలిటీ ఇచ్చింటే బాగుండు, బట్ దీంట్లో అయితే వైబ్రేషన్స్ నోటీస్ చేస్తారు మీరు. సెకండ్ థింగ్ వచ్చేసి దీని బిల్డ్ క్వాలిటీ. ఇది మనకి మొత్తం ప్లాస్టిక్ అయితే బిల్డ్ అయింది. అండ్ అలాగే ప్లాస్టిక్ క్వాలిటీ చూసినట్లయితే ఇది మనకి అద్భుతంగా అయితే లేదనమాట. ఏదో యావరేజ్గా బిలో యావరేజ్గా అయితే ఉంది. గట్టిగా నొక్కామంటే మాత్రం ఇరిగిపోతుంది అనమాట. ఒకవేళ మీరు బేస్ సపోర్ట్ని ఎక్కువ టైట్ చేసినట్లయితే మీకు కొద్దిలోనే ఫ్రాక్చర్స్ లాగా వచ్చి మొత్తం చీలిపోయి పగిలిపోవడానికి ఛాన్స్ అయితే ఉంది. బికాస్ అంతా లో క్వాలిటీ ప్లాస్టిక్ అయితే యూజ్ చేస్తారు ఇది. సో ఈ ప్రోడక్ట్ని నేను రికమెండ్ చేస్తాను ఈ సంవత్సరంలో కొనడానికి అంటే దీని ఆన్సర్ ఎస్. కానీ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఒకవేళ మీరు ఈ స్టాండ్ని కొన్ని సంవత్సరాల వరకు యూజ్ చేయాలనుకున్నారు అనుకోండి, మంచిదైతే కాదు అంటే బెటర్ స్కిప్ చేసి వేరేది మంచి క్వాలిటీ అయితే తీసుకోండి. లేదు మాకు కొంచెం ఎమర్జెన్సీ ఉంది, కొన్ని నెలల వరకు యూజ్ చేస్తాం, తర్వాత కావాలంటే వేరే కొనుక్కుంటాం అంటే మాత్రం ఎస్ మీరు ట్రై అయితే చేయొచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఈ ప్రోడక్ట్ లింక్స్ ఇచ్చాను. దాంతోపాటు ఇంకొన్ని బెటర్గా అంటే దీనికంటే కొంచెం క్వాలిటీ పరంగా ఎక్కువ ఉన్న స్టాండ్స్ కూడా అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో పోస్ట్ చేశాను. డెఫినెట్గా చెక్ చేయండి ఒకవేళ మీరు కొనాలనుకున్నట్లయితే. అలాగే ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అలాగే ఇంట్రెస్టింగ్ ఉన్నట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో దట్ ఈ వీడియో యూట్యూబ్ అనేది చాలా మందికి అయితే రికమెండ్ చేస్తుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ మీద అయితే ప్రెస్ చేయండి. సో దట్ నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మీ గైస్. చూస్తున్నాండి, నా పేరు రాజశేఖర్, మీరు చూస్తున్నారు తెలుగు టెక్ రివ్యూస్.